వాళ్ళు చాలా మంది కూడా కూలి చేసుకుంటే గాని ఇవాళ బుక్కడు పువ్వ దొరకని పరిస్థితి. మన పక్కనే కృష్ణమ్మ పోతుంది, మన పక్కనగానే అన్ని పోతాయి, కానీ మనకేమీ రావు. అందుకని అన్న ఆలోచన చేసిండు, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండు, కల్వకుర్తి ఎత్తిపోతలు తెచ్చిండు. మరి కల్వకుర్తి ఎత్తిపోతలు వేస్తే మరి ముందదాకా ఉన్నటువంటి సన్యాసులు ఎందుకు చేయలేని అడుగుతున్నా. కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి చేస్తే నా జూపల్లో నీళ్లు వారేవి కదా, మరి ఎందుకు చేయలేని అడుగుతున్నా నేను. వాళ్ళు ఇక్కడ ఉంటాడు ఒక ఆయన వనపర్తిలో నిరంజన్ రెడ్డి అని, ఇది ఆయన మన నీళ్లను మల్లిపుకొని వాడికే ఎత్తుకున్న ఈ గిడైతే బాగుంటుందని గట్టు మలుపుకోవేడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన నీళ్లు మనం తెచ్చుకోవాలంటే ఈ అచ్చంపేట నుంచి ఉన్నటువంటి రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తోడుగా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, ఎంపీగా కూడా మనము మల్లురవాడిని గెలిపించినట్లయితే తప్పకుండా ఇది పూర్తవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మొన్ననే రేవంత్ అన్న ఏం చేసిండు, ఆడబిడ్డలకు 10 లక్షల రూపాయలు